హాయ్ పిల్లలు, నమస్కారం. ఈరోజు మనం ఇంగ్లీష్ సౌండ్స్తో ఒక మస్తు అడ్వెంచర్ చేద్దాం. షార్ట్ వవెల్స్ అనే ఒక సీక్రెట్ ఉంది, దాన్ని మనం కనిపెట్టబోతున్నాం. రెడీనా? సరే, మన అడ్వెంచర్ మొదలుపెట్టేద్దాం. మీకు తెలుసా, ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ అప్పుడప్పుడు ఒక పజిల్ లాంటివి, భలే సరదాగా ఉంటాయి. పదండి, ఈరోజు ఆ పజిల్ని మనం కలిసే సాల్వ్ చేద్దాం. మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? సి, ఏ, టీ ఈ స్పెల్లింగ్ని మనం క్యాట్ అని ఎందుకు అంటాం? కేట్ అని అనొచ్చు కదా, ఎందుకలా అనట్లేదు? దీనికి ఆన్సర్ చాలా సింపుల్. ఇప్పుడే చూద్దాం, పదండి. ఆ సీక్రెట్ అంతా ఈ 5 స్పెషల్ లెటర్స్లో దాగుంది. అవేంటంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. వీటిని ఇంగ్లీష్లో వోవెల్స్ అంటారు. ఈ వోవెల్సే మన పజిల్కి కరెక్ట్ కీ అన్నమాట. అయితే ఈరోజు మనం షార్ట్ వవెల్స్ గురించి నేర్చుకుందాం. షార్ట్ అంటే ఏంటి? చిన్నది. అంటే ఈ లెటర్స్ చేసే చిన్న చిన్న ఫాస్ట్ సౌండ్స్ గురించి తెలుసుకుంటాం. వాటి పేరు కాదు, అవి చేసే సౌండ్, అదే మనకు ముఖ్యం. రైట్. మరి ఒక్కో వోవెల్ చేసే సౌండ్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ ఏతో స్టార్ట్ చేద్దాం. దీని సౌండ్ ఎలా ఉంటుందో తెలుసుకుందామా? షార్ట్ వోవెల్ అయినప్పుడు ఏ అనే లెటర్ చేసే సౌండ్ ఆ. అచ్చం మన తెలుగులోని ఆ లాగే. ఎంత సింపుల్ కదా! సరే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. సి, ఏ, టీ. దీంట్లో సి సౌండ్ ఏంటి? క. ఏ సౌండ్ ఇప్పుడే చెప్పాను కదా, అ. మరి టీ సౌండ్ ఠ. ఇప్పుడు అన్నీ కలపండి. క, అ, ట, క్యాట్. చూసారా, ఏ సౌండ్ ఇక్కడ అలా ఎలా వస్తుందో? ఇక్కడ ఇంకొన్ని వర్డ్స్ ఉన్నాయి. నేను చెప్పాక మీరు కూడా చెప్పండి, ఓకేనా? బ్యాట్, బ్యాట్, మ్యాప్, మ్యాప్, క్యాప్, క్యాప్, బ్యాగ్, బ్యాగ్. ఈ అన్ని పదాల్లో కూడా ఏ సౌండ్ అలాగే వస్తోంది కదా, గమనించారా? సూపర్! చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. మన నెక్స్ట్ వోవెల్స్ ఏంటి? ఈ ఇంకా ఐ. వీటి సౌండ్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం. ఇది కూడా చాలా ఈజీనే. ఇంగ్లీష్లో ఈ చేసే షార్ట్ సౌండ్ ఏ. అచ్చం మన తెలుగులోని ఏ లాగే. ఈజీ కదా, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు ఈ ఉన్న వర్డ్స్ చూద్దాం. బిఈడి బెడ్, పిఈఎన్ పెన్, ఆర్ఈడి రెడ్, హెచ్ఈఎన్ హెన్. చూసారా, ప్రతి వర్డ్లో ఈ సౌండ్ ఏ లాగే వస్తోంది. ఓకే, మన మూడో వోవెలేంటి? ఐ. దీని షార్ట్ సౌండ్ వచ్చి ఈ. మన తెలుగు అక్షరం ఈలాగే. సింపుల్. ఈ వర్డ్స్ చూడండి. పిన్, పిఐఎన్ పిన్, ఎస్ఐటి సిట్, ఎల్ఐపి లిప్, బిఐజి బిగ్. ఇక్కడ ఐ చేసే సౌండ్ చాలా ఫాస్ట్గా ఈ లాగా వస్తుంది కదా. ఫెంటాస్టిక్! మనం ఆల్మోస్ట్ చివరకొచ్చేశాం. మన లాస్ట్ 2 వవల్స్ ఏంటంటే ఓ ఇంకా యు. ఇప్పటిదాకా చాలా బాగా నేర్చుకున్నారు. పదండి, ఇవి కూడా ఫినిష్ చేద్దాం. సో మన 4వ వవెల్ ఓ. దీని షార్ట్ సౌండ్ మన తెలుగులోని ఓ లా ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఈ పదాలు చూడండి. పాట్, పాట్, బాక్స్, బాక్స్, డాగ్, డాగ్, టాప్, టాప్. చూసారా, అన్నింటిలోనూ ఓ సౌండ్ ఒకేలా ఓలాగా వస్తోంది. ఇక చివరి వోవెల్ యు. దీని షార్ట్ సౌండ్ కూడా ఆ లాగే ఉంటుంది. మనం ఏకి చూశాం కదా, అచ్చం అలాగే, కాని వాడే వర్డ్స్ వేరుగా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చూద్దామా? సియుపి కప్, ఎస్యుఎన్ సన్, బియుఎస్ బస్, హెచ్యుటి హట్. వీటన్నిటిలో యు సౌండ్ అలాగే పలుకుతున్నాం కదా. ఎక్సలెంట్! ఇప్పుడు మనం నేర్చుకున్నవన్నీ ఒకసారి కలిసి ప్రాక్టీస్ చేద్దామా? నేను చెప్పిన తర్వాత మీరు కూడా రిపీట్ చేయండి. రెడీనా? సరే, నాతో పాటు చెప్పండి. క్యాట్, బెడ్, పెన్, పాట్, కప్. వావ్, చాలా బాగా చెప్పారు. చూసారా, ఇప్పుడు మీకు ఒక కొత్త సూపర్ పవర్ వచ్చింది. అదేంటి తెలుసా? వర్డ్ పవర్. ఈ షార్ట్ వోవెల్ సౌండ్స్ తెలిస్తే చాలు, మీరు ఎన్నో కొత్త కొత్త పదాల్ని చాలా ఈజీగా చదివేయగలరు. ఇప్పుడు ఒక చిన్న మ్యాజిక్ చూపిస్తా చూడండి. ఒకే ఒక్క వోవెల్ లెటర్ మారితే వర్డ్ మీనింగ్ మొత్తం ఎలా మారిపోతుందో. ఉదాహరణకి క్యాట్ అంటే పిల్లి, అదే కట్ అంటే కోయడం, మరి కాట్ అంటే చిన్న మంచం. చూసారా, కేవలం ఏ, యు, ఓ మారడానికే మీనింగ్ మొత్తం మారిపోయింది.
అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇవే మీ షార్ట్ వవల్ కీస్. ఏ సౌండ్ అ, ఈ సౌండ్ ఎ, ఐ సౌండ్ ఈ, ఓ సౌండ్ ఓ, ఇంకా యూ సౌండ్ కూడా అ. వీటిని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. గ్రేట్ జాబ్ సూపర్ రీడర్స్! ఈరోజు మీరు షార్ట్ వోవల్ సీక్రెట్ని కనిపెట్టేశారు. ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. త్వరలోనే మీరందరూ ఇంగ్లీష్ చదవడంలో ఎక్స్పర్ట్స్ అయిపోతారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.